విగ్రహానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని నేను చెప్పదలుచుకున్నా. ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేమే పెట్టినాం. ఒక పక్కన అమరవీరుల స్తూపం, ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం, ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం. లక్షలాది మంది దేశం యొక్క స్వతంత్రం కోసం, ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ. అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం. నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి, వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన. అటు పక్కన అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే. అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం, మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం. ఎవడు తొలగిస్తాడో రావాలి, తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక, ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది.